హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరిస్ కిచెన్. ఇవాళ మనం సేమియా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా కొబ్బరి తురుముతో చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇది ప్రసాదంలో కానివ్వండి, స్నాక్ ఐటెంలో కానివ్వండి, శుభకార్యాలకు కానివ్వండి చేశారంటే ఇది తిన్నవారు మిమ్మల్ని ఎలా చేసావని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారండి. అలాంటి సేమియా మీరు చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఎలా చేయడమో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పై ఓ చిన్నపాటి బాండిని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల కనుక నెయ్యిని తీసుకోండి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి. అది కరుగుతుండగా ఒక బౌల్లో సేమియాని తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న సేమియాను మొత్తంగా ఒకేసారిగా నెయ్యిలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మంటని ఒకేసారిగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. అడుగంటకుండా మనం సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలంటే మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పూర్తిగా ఫ్రై అయ్యేదనక మనం ఇలా వేపుకుంటూ ఉండాలి. గరిటెతో తిప్పుతూ బాగా కలుపుతూ పచ్చిదనం పోయేదనక వేయించుకోవాలి. మనం సేమియాని ఎప్పుడే కానీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి, లేదంటే రుచిగా ఉండదండి. ఇలా సేమియా పూర్తిగా బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాక ఒక 1.5 గ్లాస్ కనుక వాటర్ యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల కాస్త సేమియా ఉడుకుతుంది. ఆ తర్వాత ఇలా ఉడుకుతుండగా ఒకసారి కలుపుకొని మనం ఇలాచీ పౌడర్ చేసి ఉంచుకోవాలి ముందుగానే. ఇలాచీ పౌడర్ని అందులో యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి. ఇలాచీ పౌడర్ మనం ముందుగానే వేయడం వల్ల బాగా ఉడుకుతుంది, అప్పుడు సువాసన బాగా వస్తుందండి. తర్వాత ఒక 3 గ్లాసెస్ వరకు పాలను తీసుకోండి. చిక్కని పాలు కాచి చల్లార్చినవి తీసుకొని అందులో యాడ్ చేసుకున్నాక వేడవనివ్వాలి. ఈ పాలు వేడయ్యేటప్పుడు ఆ సేమియా పాలని ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి 2 కలుపుతూ ఉండగా బాగా చిక్కగా వస్తుంది సేమియా ఎప్పుడైనా. ఆ తర్వాత ఒక 7 లేదా 8 స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోండి. మేము చాలా షుగర్ తింటామండి స్వీట్గా, అందుకోసమని నేను 7 to 8 స్పూన్స్ యాడ్ చేశాను. లేదంటే ఒక బౌల్ సేమియాకి అంత అవసరం లేదు, ఒక 6-7 దాకా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడంతా కొబ్బరి తరుగుని యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1-1.5 మినిట్ వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల బాగా చిక్కదనం వస్తుంది. మనం కొబ్బరి వేసాం కదా, అది కూడా బాగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుంది. ఇలా మరుగుతున్న సేమియాని గరిటెతో తిప్పుతూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఈ మూమెంట్లో ఆఫ్ చేసుకుంటే మనకు కాస్త పాలుగా ఉండాలనుకుంటే, లేదంటే పొడిగా రావాలంటే మరి కాసేపు ఇలాగే గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, సేమియా రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.